మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునుగాక. దేవుని కృప మిమ్మల్ని ఆవరించునుగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ శుభవేళ మీకు ఒక వాక్యం చెప్పాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే, ఒక భక్తుడు దేవుని గురించి చెప్పిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అతడు చెప్పిన మాటలు విన్న వాళ్ళకి ఆశ్చర్యంగాను, మాకు కూడా కార్యం జరుగుతుందా అన్నట్టు ఆశ కలిగిస్తుంది. ఈ యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 19వ వాక్యములో చాలా తేటగా చెబుతున్నాడు. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. విన్నారా? 6 బాధల నుంచి ఆయన నిన్ను విడిపించును అంటే, భూలోకంలో బాధలు లేని మనుషులు లేరుగా. 6 బాధలు అంటే తాను అనుభవించి వాటిలోంచి బయటపడ్డాడు. అతను అంటాడు, నేను నమ్మిన దేవుడు గొప్పోడు కదా, నేను ఆశ్రయించిన దేవుడు ఉన్నతమైన దేవుడు కదా అని తన అనుభవాన్ని రంగరించుకుంటూ తన దేవుడు ఏమై ఉన్నాడో చెప్పుకోవటానికి ఇలాంటి బాధలు, అనారోగ్యమే కానీ, దరిద్రమే కానీ, నిరాశే కానీ, కృంగిపోవటమే కానీ, ఎటు వెళ్ళినా కాలం కలవకపోవడమే కానీ ఒక రకమైన బాధలు కాదుగా. బాధ లేని ఇల్లు కానీ, ఏడవని కన్ను కానీ ఎక్కడా చూడలేదు. నా దేవుడు ఎవరు అంటే, నువ్వు ఏ రకమైన బాధలో ఉన్నా బాధలన్నిటినీ ఎరిగినవాడు. ఎలా తెలుసు అంటే, ఆయన మన కొరకు నరవతారిగా ఈ లోకాన్ని ఏతించాడు. ఎక్కడ చూసినా క్రిస్మస్ సందేశాలు వినబడుతున్నాయిగా. ఏమని వినబడుతున్నాయి? ఆయన మన నిమిత్తం ఈ లోకానికి ఎత్తించి ఎలా ఏతించాడట? మనవలే మానవ శరీరాన్ని ధరించాడు. మీకు అర్థమవుతుందిగా. ఆయన దేవదేవుడు, మహిమ కలిగిన వాడు, ఉన్నతమైన సింహాసనం మీద దూతల ఆరాధనలో స్తోత్రం స్తోత్రం అంటే నిలబడిన వాడు, భూమికి పునాది వేయక మునిపే ఉన్నవాడు. ఆయన మనుషులు పడే బాధలను చూచి వీరిని విడిపించాలని ఆయన ఈ లోకానికి ఎత్తించడం జరిగింది. మనలాంటి శరీరం ధరింపజేసి ఆయన ఆత్మ అందులో ఉంచి తండ్రి పంపాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. వడ్రంగ మేస్త్రిగా కొన్నాళ్ళుంటే తదుపరి ఆయన సేవా కార్యక్రమం ప్రారంభించినప్పుడు కుష్ఠరోగులు వచ్చారు, పక్షవాతంతో ఉన్నవాళ్ళు వచ్చారు, సమస్యలతో ఉన్నవాళ్ళు వచ్చారు, విడిపోయిన వాళ్ళు వచ్చారు, బ్రతుకు చెడిపోయి పాప బావి దగ్గర నిలబడ్డ వాళ్ళ దగ్గరికి వాళ్ళంతా వచ్చారు. అంటే అర్థం ఏమిటంటే, ఆయన భూలోకంలో అన్ని బాధలు చూచాడు, అనుభవించాడు. అందుకని ఆయన ఎట్లాంటి బాధలు, ఎట్లాంటి స్థితికి వచ్చాడంటే, ఆయన పుట్టినప్పుడు పడుకోవడానికి స్థలం లేకపోయింది. పరుండబెట్టడానికి పశువుల తొట్టెలో పరుండబెట్టాడు. ఆయన బ్రతికినంత కాలం సొంతది నాది అనేది లేకుండా ఇతరుల పడవల మీద ప్రయాణం చేసి ఒక రోజున అంటాడు కదా, తలవాల్చుడికి కూడా నాకు స్థలము లేదు అని. మరో విచిత్రం చెప్పాలి అంటే, ఆయనకు కూడా ఆకలి వేసింది. ఆకలి వేసి చెట్టు దగ్గరికి వెళ్ళి చూచాడు ఫలాలు ఉంటాయేమని. మరొక రకంగా చెప్పాలంటే, వాళ్ళంతా వచ్చి నువ్వు దేవుని కుమారుడువు కాదు, దయ్యపుత్రుడివి అంటే అవమానపరిచారు. అంటే అవమానం కూడా అనుభవించాడుగా. ఒక పక్కన చనిపోతే ఆ చనిపోయినప్పుడు శిలువ మీదకి ఎక్కించారు. శిలువ తనది కాదు, వేరే వాళ్ళ శిలువ మీద చనిపోయాడు. పాతి పెడితే తిరిగి లేచాడు, అది కూడా సమాధి తనది కాదు. అంటే బాధల్లో ఎరిగినవాడు, బాధల్లో అనుభవించి మనతో పంచుకోగలిగినవాడు. ఈ సేవకుడు అంటాడు కదా, ఈ కీర్తనాకారుడు యోబు గ్రంథంలో రాసిన పదాలు, ఆయన 6 బాధల నుండి నిన్ను విడిపించును. ఆయన అనుభవించిన బాధలు మనం ఏమి అనుభవించాలా? ఆయన నా బాధల్లో విడిపించాడు కదా. 6 బాధల్లో విడిపించిన వాడు నీ బాధలు ఎందుకు విడిపించాడు? కనుక మనకు సరిపోయినవాడు ఆయనే, సమర్థుడు ఆయనే, కృప చూపేవాడు ఆయనే. కనుక ఈ శుభవేళ బైబిల్లో రాయబడిన మాటల ప్రకారం ఒక్క క్షణం ఏ బాధ అయినా నా బాధ దేవునికి ఏం తెలుసు అనుకోవడం కంటే, అన్ని బాధలు అనుభవించిన సమర్థుడై సజీవుడై లేచి అందరి నోటి నిండా నవ్వు కలుగు చేసిన దేవుడు ఉన్నాడే, ఆయన నీకును దేవుడై ఉన్నాడు. నమ్మి చూడు,
నా బాధలు విడిపించి చూడని అర్థించండి. ఆయన 6 బాధలలో నుంచి నిన్ను విడిపించి క్షేమం కలుగ చేయునుగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. చేసిన మేలు కొరకు వందనాలు. బాధలు ఎరగనివాడు కానీ బాధపడనివాడు కానీ భూమి మీద కనబట్టాల. బాధల పరిష్కారంకి ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలమవుతుండగా ఒక్కసారి మనుషుల బాధలను, ఈ వాక్యం వింటున్న వారి ఏ రకమైన బాధలను విడిపించండి. వారికి దేవుడై ఉండండి, కుటుంబానికి నాయకుడై ఉండండి. కుటుంబంలో నవ్వు, సంతోషం, సమాధానం, బిడ్డలు ఏపుగా ఎదగాలి. చదువులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, జీవనోపాధి ఏదైనా దీవించండి. రక్షణ భాగ్యం కలుగ చేయండి. కుటుంబాల చుట్టూ కంచి వేసి నిత్యముగా బాధలను విడిపించే దేవుడిగా నీవు కనబడుతూ నడిపిస్తూ మేలు చేయమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.